హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై 13, 2025 వరకు కూడా పెద్ద వర్షాలు లేవు. అయితే మనం పత్తిలో గనక ఒక 5-6 స్ప్రేలు చెప్పి 10 నుంచి 15 క్వింటాల పై చిలుకు వరకు కూడా దిగుబడి వచ్చే విధంగా ఒక తక్కువ బడ్జెట్లో షెడ్యూల్ చెప్తామని చెప్పాను. సో అందులో భాగంగా మొదటి స్ప్రే మోనో కాన్ఫిడార్లో 319, దాంట్లో వచ్చేసరికి సాఫ్ చెప్పడం జరిగింది. రెండో స్ప్రే ఓన్లీ కూడా మీకు స్ట్రైకర్ చెప్పడం జరిగింది. సో ఈ స్ట్రైకర్ అనేది మనం చేసి ఒక 5-6 రోజులు అవుతుంది. సో మొన్న మార్నింగ్ టైంలో ఎర్రగా కనపడుతుంది. సో 5-15 టైం అవుతుంది. సో ఒకసారి ఎలా ఉందనేది చూద్దాం. సో ఈ స్ట్రైకర్ వల్ల పేనుబంక, నల్లి, దోమ, సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వచ్చి దాదాపు 2 క్వింటాల వరకు కూడా కాప్ సెట్ అయ్యే విధంగా గోడల్ని పేరింపించడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కూడా స్ట్రైకర్ని ప్రిఫర్ చేయడం జరిగింది. సో నా మాటల్లో కాకుండా మీకు చేను కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు చేనుకి రావడానికి కారణం ఏంటంటే మిరపనారుకి అయితే కనుక మోటార్ ఆన్ చేసి స్ప్రింక్లర్లు పెడదామని చెప్పి వచ్చాను. సో అది చూపిస్తాను, ఇది చూపిస్తాను. స్ట్రైకర్ కొట్టిన తర్వాత సో మంచి రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కూడా స్ట్రైకర్కి ప్రయత్నించండి. సో ఎందుకంటే ఈ దరి నుంచి ఆ దరికి వరకు కూడా ఒకటే రకంగా మనకి ఇట్లా ఈ షేప్లో మనకి అసలు రాదనమాట. సో ఇలా రావాలంటే ఖచ్చితంగా కూడా స్ట్రైకర్ చేయండి. వేరే ఏవో కొట్టేసి మీకు ఇంత ఎత్తున పెరిగేసి సో పిచ్చిగా ఉండదు. ఇది మంచిగా సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అవుతుంది. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో స్ట్రైకర్ కొట్టిన తర్వాత గోళ్ళు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, సో 8, 9, 10, సో ఇక్కడ 1, 11, సో 12, 13, 14, 15, 16, సో 17, 18, సో 19, 20, 21, 22, సో దాదాపు ఇది లెక్క వేయలేదు ఇక్కడ 23. సో దాదాపు ఒక 25 గోళ్ళ వరకు కూడా మీకు ప్రతి చెట్టుకి కూడా కనిపించడం జరుగుతుంది. సో స్ట్రైకర్ కొట్టిన తర్వాత మీరు గమనించుకోవచ్చు. సో చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో క్వాలిటీ ఉంటుంది. సో మీకు సైడ్ బ్రాంచెస్ ఇలా రావాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ స్టేజ్లో స్ట్రైకర్ కనుక కొడితే కనుక చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా స్ట్రైకర్కి ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే సో మీకు ఒక మంచి బడ్జెట్లో ఒక మంచిగా సైడ్ బ్రాంచెస్ ఇలా ఓపెన్ అయ్యి సో ఇట్లా గోడలు రావాలి అంటే సో అన్ని మందులకి రాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా. సో అంత రిజల్ట్ ఇస్తుంది కాబట్టి నేను స్ట్రైకర్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో చూడవచ్చు గోడలు ఎలా ఉన్నాయి అనేది. సో ఈ ఒక్క కొమ్మకే 4 ఉన్నాయి చూడండి. సో ఇట్లా మీకు చెట్టుకి 25 నుంచి 30 గోడలు ఉన్నాయి అన్నమాట. సో స్ట్రైకర్ కొడితేనే అలా